ఆమ్ హ్మ్. మన దైనందిన జీవితంలో మొబైల్ ఫోన్ను ఒక గంటపాటు ఛార్జింగ్లో పెట్టి తీసినప్పుడు అది కాస్త వేడిగా మారడం మనందరం గమనించే ఉంటాం. అవును, సాధారణంగా జరిగేదే. లేదా మండు వేసవిలో బయట ఎండ దంచిగొడుతున్నప్పుడు కూడా వీధుల్లోని పెద్ద పెద్ద కరెంటు తీగలు కరిగిపోకుండా మనిండ్లకు నిరంతరాయంగా విద్యుత్తులు ఎలా సరఫరా చేస్తున్నాయో ఎప్పుడైనా అనిపించిందా? చాలా మందికి ఈ సందేహం వచ్చే ఉంటుంది. ఖచ్చితంగా. ఈ లోతైన విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పరిశీలించబోయే మూలాధారం పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక భౌతిక శాస్త్రపత్రం. అవును, దీంట్లో ప్రధాన అంశం స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే విశిష్ట నిరోధం. అయితే మన లక్ష్యం కేవలం ఈ పత్రంలోని సమీకరణాలను ఏదో బట్టీపట్టి చదివి వదిలేయడం కాదు. కరెక్ట్. అంటే ఈ విశిష్ట నిరోధం అనేది మన ఇళ్లలోని ఎలక్ట్రానిక్ వస్తువుల నుండి పవర్ గ్రిడ్ల వరకు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం. అదే సాధారణ విద్యుత్ నిరోధానికి ఈ విశిష్ట నిరోధం అనే భావనకు మధ్య ఉన్న అసలు వ్యత్యాసాన్ని విడమర్చి తెలుసుకోవడమే మన మిషన్. ఖచ్చితంగా. సరే, దీన్ని కొంచెం వివరంగా విశ్లేషిద్దాం. మనం పాఠశాల స్థాయి నుండి చదువుకుంటాం కదా, ఒక తీగలో విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు ఆ ప్రవాహాన్ని అడ్డుకునే లక్షణాన్ని నిరోధం లేదా రెసిస్టెన్స్ అంటారని. అవును, చదువుకున్నాం. కానీ మన పత్రాలు ఈ విశిష్ట నిరోధం గురించి చాలా ప్రత్యేకంగా చెబుతున్నాయి. దీని కథ వేరు కదా. అవును, ఆ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడమే ఈనాటి మన విశ్లేషణ ఉద్దేశం. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనం పంచుకున్న మూలాల ఆధారంగా చూస్తే ఇది కేవలం పుస్తకాల్లో చదువుకునే ఒక సైద్ధాంతిక భావన మాత్రమే కాదు, మన ఆధునిక ఎలక్ట్రానిక్స్ ప్రపంచం మొత్తం దీనిపైనే ఆధారపడి ఉంది. నిజమే. మనం సాధారణంగా మాట్లాడుకునే నిరోధం అనేది ఒక వస్తువు యొక్క సైజు అలాగే ఆకారం లాంటి భౌతిక కొలతలపై ఆధారపడి ఉంటుంది. అంటే ఒక తీగ పొడుగు పెరిగితే కరెంటు ప్రయాణించడానికి ఎక్కువ దూరం ఉంటుంది కాబట్టి నిరోధం పెరుగుతుందన్నమాట. అవును, అలాగే తీగ మందం అంటే దాని వైశాల్యం పెరుగుతే కరెంటు సులభంగా ప్రవహిస్తుంది కాబట్టి నిరోధం తగ్గుతుంది. కరెక్ట్. కానీ విశిష్ట నిరోధం అలా కాదు గదా. అస్సలు కాదు. ఈ విశిష్ట నిరోధం అనేదే ఆ వస్తువు ఏ పదార్థంతో తయారయ్యింది అనే దానిపై మాత్రమే ఆధారపడుతుంది. దీన్ని అర్థం చేసుకుంటే మన చుట్టూ ఉన్న టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో మరింత స్పష్టంగా తెలుస్తుంది. ఆ వ్యత్యాసాన్ని మరింత లోతుగా చూద్దాం. మన పత్రాల్లోని నిర్వచనం ప్రకారం ప్రమాణ పొడవు అంటే యూనిట్ లెంగ్త్ మరియు ప్రమాణ మధ్యచ్ఛేద వైశాల్యమున్న ఒక నమూనా వాహకపు నిరోధాన్నే విశిష్ట నిరోధం అంటున్నారు. అవును. అంటే వస్తువు పరిమాణంతో సంబంధం లేకుండా దాని లోపలి స్వభావాన్ని ఇది సూచిస్తుందన్నమాట. దీన్ని రోజువారీ జీవితంలోని ఉదాహరణతో ఎలా అన్వయించుకోవచ్చు? దీన్ని మనం ఒక నీటి పైపుల వ్యవస్థతో పోల్చి చూద్దాం. ఒక పైపు ఎంత పొడవు ఉంది లేదా ఎంత వెడల్పుగా ఉంది అనేది సాధారణ నిరోధం కిందకొస్తుంది. అంటే సన్నటి పైపులో నీరు వెళ్లడం కష్టం, వెడల్పాటి పైపులో సులభం. ఇది మనకు తెలిసిందే. అదే కదా. కాని ఆ పైపు ఏ పదార్థంతో తయారైంది అనేది ఇక్కడ చాలా ముఖ్యం. లోపల ఎంతో నున్నగా ఉండే ఒక ప్లాస్టిక్ పీవీసీ పైపును అలాగే లోపల గరుకుగా తుప్పుపట్టి ఉన్న ఒక ఇనుప పైపును ఊహించుకోండి. ఊహించుకున్నాను. ఆ రెండు పైపుల పొడవు వెడల్పు ఒకటే అయినప్పటికీ ప్లాస్టిక్ పైపులో నీరు వేగంగా ఎలాంటి ఆటంకం లేకుండా వెళ్తుంది. అవును, ఇనుప పైపులో ఆ గరుకుదనం వల్ల నీటి ప్రవాహం నెమ్మదిస్తుంది. కరెక్ట్. ఇక్కడ ఆ పైపుల లోపలి ఉపరితల స్వభావం ఎలాగైతే నీటిని అడ్డుకుంటుందో పదార్థాల లోపలి స్వభావం విద్యుత్తును అలా అడ్డుకుంటుంది. ఆ పదార్థపు అంతర్గత లక్షణాన్నే మనం విశిష్ట నిరోధమంటాం. అబ్బా, భలే చెప్పారు. అంటే ఇది ఒక పదార్థం యొక్క డిఎన్ఏ లాంటిదన్నమాట. అవును, డిఎన్ఏ లాంటిదే. ఒక చిన్న రాగితీగ ముక్కకైనా లేదా 100 కిలోమీటర్ల పొడవైన రాగి కేబిల్కైనా విశిష్ట నిరోధం ఎప్పటికీ ఒకటే ఉంటుంది. ఎందుకంటే ఆ రెండూ తయారైంది రాగితోనే కాబట్టి. ఖచ్చితంగా ఆ పదార్థం ఎంత పరిమాణంలో ఉందనే దానిపై ఇది అస్సలు ఆధారపడదు. కేవలం ఆ పదార్థం ఏమిటి మరియు దాని ఉష్ణోగ్రత ఎంత అనే రెండు అంశాలమీదే ఇది ఆధారపడుతుంది. ఈ పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉంది. అందుకే మన పత్రాల్లో ఇచ్చిన సూత్రం కూడా దీన్ని స్పష్టంగా వివరిస్తోంది. సాధారణ నిరోధం సూత్రం R=ρ×L/A అనిచ్చారు. అవును, ఇక్కడ R అంటే రెసిస్టెన్స్, L అంటే పొడవు, A అంటే ఏరియా, అదే వైశాల్యం. కరెక్ట్. మరి ఆ రో అనేది? అదే బ్రాకెట్ బయట ఉన్న ఆ రో అనేదే విశిష్ట నిరోధం. ఖచ్చితంగా. ఈ సూత్రాన్ని కొంచెం మార్చి రాస్తే ρ=R×A/L అవుతుంది. అవును,
ఒకవేళ పొడవును 1 మీటరు, వైశాల్యాన్ని 1 చదరపు మీటర్గా తీసుకుంటే అప్పుడు ఆ తీగలో ఉండే సాధారణ నిరోధమే దాని విశిష్ట నిరోధానికి సమానమవుతుంది. ఈ లక్షణాన్ని కొలవడానికి మనకు ఖచ్చితమైన ప్రమాణాలవసరం కదా? అవును. మన మూలాల్లో చూసినట్లయితే ఎస్ఐ పద్ధతిలో దీని ప్రమాణం ఓం మీటర్. పాత పద్ధతి అయిన సీలియస్లో అయితే ఓం సెంటీమీటర్ అని వాడతారు. కరెక్ట్. ఒక ఓం మీటరు అనేది 100 ఓం సెంటీమీటర్లకు సమానం. ఇంజనీర్లు ఏవైనా కొత్త ఎలక్ట్రానిక్ పరికరాలను డిజైన్ చేసేటప్పుడు ఏ పదార్థాన్ని వాడాలో నిర్ణయించుకోవడానికి ఈ ఓం మీటర్ కొలతలే వారికి మార్గనిర్దేశం చేస్తాయి. ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఏ విధంగా? ఒక పదార్థం విద్యుత్తును ఎంత బలంగా అడ్డుకుంటుంది అనే లక్షణం గురించి ఇదంతా మాట్లాడుకున్నాం. దానికి ఖచ్చితమైన వ్యతిరేక లక్షణం ఇంకొకటుంది కదా? అవును, ఉంది. మన మూలాల్లో దాన్ని వాహకత్వం లేదా కండక్టివిటీ అని పేర్కొన్నారు. దీన్ని సిగ్మా అనే గుర్తుతో సూచిస్తారు. అవును, సిగ్మా. విశిష్ట నిరోధం అడ్డుకుంటే ఈ వాహకత్వం అనేది విద్యుత్ను ఎంత సులభంగా తన గుండా వెళ్లనిస్తోందో చెబుతోంది. భౌతిక శాస్త్రంలో ఈ రెండూ ఒక నాణానికి ఉన్న 2 ముఖాల్లాంటివి. పత్రాల్లో ఇచ్చిన సూత్రం సిగ్మా ఈక్వల్స్ టు 1/ρ అనేది అదే విషయాన్ని చెబుతోంది. అంటే ఇది విశిష్ట నిరోధానికి ఖచ్చితమైన గుణకార విలోమమన్నమాట. అవును, ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకం. విశిష్ట నిరోధం ఎక్కువగా ఉందంటే ఆ పదార్థం కరెంటును గట్టిగా అడ్డుకుంటుందని అర్థం. అప్పుడు సహజంగానే దాని వాహకత్వం చాలా తక్కువగా ఉంటుంది. మరోవైపు ఒక పదార్థం కరెంటును అస్సలు అడ్డుకోవడం లేదంటే దాని విశిష్ట నిరోధం తక్కువగా ఉన్నట్లు. అవును, అప్పుడు దాని వాహకత్వం అద్భుతంగా ఉన్నట్లు లెక్క. ఏ పరిస్థితిలో ఏ లక్షణం కావాలనేది మన అవసరాన్ని బట్టి ఉంటుంది. ఈ వాహకత్వానికి సంబంధించిన ప్రమాణాల దగ్గర భౌతిక శాస్త్రవేత్తల హాస్యచతురత భలేగా కనిపిస్తుంది. అవును, అది చాలా ఫన్నీగా ఉంటుంది. నిరోధానికి ప్రమాణం ఓం అని మనకు తెలుసు. దానికి విలోమం కాబట్టి ఓం స్పెల్లింగ్ను వెనక నుండి ముందుకు చదివి మో అని పేరు పెట్టారు. వినడానికి కొంచెం తమాషాగా ఉంటుంది. అవును, వాహకత్వానికి ప్రమాణం మో పర్ మీటర్. అఫ్కోర్స్ దాని అధికారికంగా ఎస్ఐ పద్ధతిలో సిమెన్స్ పర్ మీటర్ అని కూడా పిలుస్తారు. కాని ఆ మో అనే పదం మాత్రం భలే ఆసక్తికరంగా ఉంటుంది. ఆ పదం వినడానికి తమాషాగా ఉన్నప్పటికీ అది సూచించే భావన మాత్రం చాలా లోతైనది. ఎంతైనా క్లిష్టమైన విషయాలను గుర్తుంచుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ చాలా ఉపయోగపడతాయి. అవును. పవర్ గ్రిడ్ల కోసం కేబుల్స్ తయారు చేసేటప్పుడు ఇంజనీర్లు నిరోధం గురించి కాకుండా ఏది ఎక్కువ వాహకత్వాన్ని ఇస్తుందో ఆ కోణంలోనే ఆలోచిస్తారు. ఆ ఇంజనీరింగ్ ఆలోచనల గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. మన మూలాల్లో పదార్థాల పోటీలాంటి ఒక ఆసక్తికరమైన జాబితా ఉంది. అవును, వివిధ లోహాల విశిష్ట నిరోధం విలువలు ఇచ్చారు. అవన్నీ గమనిస్తే 10⁻⁻8 స్థాయిలో, అంటే చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. కాని ఒకదానితో ఒకటి పోల్చి చూస్తే ఆ వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా. ఉదాహరణకు వెండి విశిష్ట నిరోధం 1.59 × 10⁻⁻8 ఓం మీటర్. ఈ జాబితాలో వెండికే అత్యంత తక్కువ నిరోధముంది. అవును, బెస్ట్ కండక్టర్ అంటారు కదా. ఆ తర్వాత స్థానంలో రాగి 1.68తో ఉంది. దానికి కొంచెం దిగువన అల్యూమినియం 2.82. ఇలా ఒక్కొక్కటి పెరుగుతూ వస్తోంది. అవును. అలాగే టంగ్స్టన్ 5.60, జింక్ 5.90, నికెల్ 6.99, చివరగా ఇనుము ఏకంగా 1.0 × 10⁻⁻7 ఓం మీటర్ దగ్గర ఉంది. దీన్ని మనం విస్తృత కోణంలో విశ్లేషిస్తే ఇక్కడ సైన్స్ మరియు ఎకానమిక్స్ ఎలా ముడిపడి ఉన్నాయో అర్థమవుతుంది. అవును, సంఖ్యల పరంగా చూస్తే వెండి అత్యుత్తమ విద్యుత్ వాహకం. దానికి కరెంటును అడ్డుకొనే గుణం అతి తక్కువ. కాని మనం నివసించే ఇళ్లకు వెండి తీగలు వాడతామా? వాడము. ఎందుకంటే అది ఆర్థికంగా అసాధ్యం. ఆ తీగల ఖర్చుకే మన ఆస్తులు అమ్ముకోవాల్సొస్తుంది. నిజమే. అందుకే వెండి తర్వాతి స్థానంలో ఉన్న రాగికి ప్రపంచవ్యాప్తంగా అంత డిమాండుంది. అవును, రాగికి కూడా విశిష్ట నిరోధం చాలా తక్కువే. కరెంటు సులభంగా ప్రవహిస్తుంది. పైగా వెండితో పోలిస్తే చాలా చౌక. అందుకే ఇళ్లల్లోని వైరింగ్ నుండి ఎలక్ట్రిక్ మోటార్ల వరకు అంతటా రాగి వాడుతున్నారు. ఈ పోలికతో ఇంకొక విషయం కూడా స్పష్టమవుతోంది. జాబితాలో అడుగున ఉన్న ఇనుముకి వెండికి ఉన్న విశిష్ట నిరోధం కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ నిరోధముంది. అంటే ఇనుము కరెంటును చాలా బలంగా అడ్డుకుంటుందన్నమాట. ఇక అల్యూమినియం విషయానికొస్తే దాని విశిష్ట నిరోధం రాగి కంటే కొంచెం ఎక్కువే. అంటే రాగి అంత ఉత్తమమైనది కాదు. అవును,
మరి అలాంటప్పుడు వీధుల్లో ఉండే హైటెన్షన్ కరెంటు స్తంభాలకు రాగి వైర్లను కాకుండా అల్యూమినియం వైర్లను ఎందుకు అంత విరివిగా వాడుతున్నారు? రాగిని వాడితే కరెంటు వృధా కాకుండా ఉంటుంది కదా. ఇక్కడే అసలైన ప్రాక్టికల్ ఇంజనీరింగ్ బయటకొస్తుంది. పవర్ గ్రిడ్లలో కిలోమీటర్ల కొద్దీ తీగలను గాలిలో లాగి కట్టాలి. అవును. రాగి బరువు చాలా ఎక్కువ. ఆ బలుతో రాగి తీగలను స్తంభాల మధ్య లాగితే ఆ బరువుకి తీగలు మధ్యలో విరిగిపోతాయి, లేదా ఆ తీగల బరువును మోయడానికి టవర్లను మరింత బలంగా దగ్గరగా నిర్మించాల్సొస్తుంది. ఓహో, దానికి ఖర్చు 100 రెట్లు పెరుగుతుంది. కరెక్ట్. కానీ అల్యూమినియం అలా కాదు. దాని బరువు రాగిలో 3వ వంతు మాత్రమే ఉంటుంది. కొంచెం నిరోధం ఎక్కువైనా పర్వాలేదు, దాని తక్కువ బరువు వల్ల 100 కిలోమీటర్ల మేర సులభంగా తీగలు లాగవచ్చు. అందుకే పవర్ లైన్లలో అల్యూమినియంను వాడతారు. అద్భుతం. ఒక చిన్న భౌతిక శాస్త్ర విలువ బయట ప్రపంచంలో ఎంత పెద్ద నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుందో కదా. అవును. ఇక ఇదే జాబితాలో టంగ్స్టన్ గురించి కూడా ఉంది. దాని విశిష్ట నిరోధం 5.60, అంటే వెండి, రాగి కంటే చాలా ఎక్కువ. మరి ఈ టంగ్స్టన్ను మనం ఎక్కడ ఉపయోగిస్తాం? ఇది కరెంటును అడ్డుకుంటుంది కదా, దీనివల్ల ఏమన్నా లాభముందా అని మీ సందేహం కదా. అవును. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనిపెట్టిన రోజుల్లో ఈ టంగ్స్టన్ లాంటి పదార్థాల విశిష్ట నిరోధమే వారికి మార్గదర్శకమైంది. ఎలాగో? ఒక బల్బు వెలగాలంటే దాని లోపలి తీగ కరెంటును బలంగా అడ్డుకోవాలి. ఆ ఘర్షణ వల్ల అది వేడెక్కి కాంతిని వెదజల్లాలి. మనం రాగి తీగను బల్బులో పెడితే కరెంటు సైలెంట్గా వెళ్ళిపోతుంది, కాంతి రాదు. అవును, రాగి సులభంగా వెలనిస్తుంది కాబట్టి. కరెక్ట్. కానీ టంగ్స్టన్కు విశిష్ట నిరోధం ఎక్కువ కాబట్టి అది కరెంటు ప్రవాహాన్ని గట్టిగా అడ్డుకుంటుంది. ఆ పోరాటంలో విపరీతమైన వేడి పుట్టి ఆ తీగ కరిగిపోకుండా కాంతినిస్తుంది. పాతకాలం నాటి పసుపు రంగు బల్బుల వెనుకున్న అస్సలు రహస్యం ఈ టంగ్స్టన్ విశిష్ట నిరోధమే. అంటే నిరోధం తక్కువగా ఉంటేనే మంచిదని కాదు, మన అవసరాన్ని బట్టి ఎక్కువ నిరోధం ఉన్న పదార్థాలను కూడా వాడుకుంటామన్నమాట. ఖచ్చితంగా. సరే, మనం మూలాల్లోని మరొక ముఖ్యమైన విభాగానికి వద్దాం. ఈ విశిష్ట నిరోధమనేది వాతావరణం బట్టి ఎప్పుడూ స్థిరంగా ఉంటుందా? అంటే ఉండదు. ఉష్ణోగ్రత ప్రభావం దీనిపై విపరీతంగా ఉంటుంది. మన పత్రాల ప్రకారం లోహాలలో అంటే మెటల్స్లో ఉష్ణోగ్రత పెరిగితే నిరోధం కూడా పెరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది? దీన్ని మనమొక రద్దీగా ఉండే హాల్తో పోల్చుకుందాం. మీరా హాల్లో నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. అక్కడున్న వాళ్లంతా ఒకే చోట కదలకుండా స్థిరంగా నిలబడి ఉంటే మీరు వాళ్లను సులభంగా తప్పించుకుంటూ వెళ్ళిపోవచ్చు. అవును. అది ఒక చల్లని లోహం లాంటిది. అందులో ఎలక్ట్రాన్లు సులభంగా ప్రవహిస్తాయి. కాని ఇప్పుడు ఆ హాల్లో ఉన్నవాళ్లంతా పిచ్చిగా ఎగురుతూ డాన్స్ చేస్తూ అటూ ఇటూ కదులుతున్నారనుకోండి, అప్పుడు ముందుకెళ్లడం కష్టమవుతుంది. వాళ్లను ఢీకొట్టుకుంటూ నెమ్మదిగా వెళ్లాల్సొస్తుంది. కరెక్ట్. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు లోహాల లోపల జరిగేది కూడా ఇదే. వేడి వల్ల లోపలి పరమాణువులు విపరీతంగా కంపిస్తాయి. ఆ రాపిడి వల్ల విద్యుత్ కణాల ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. అందుకే వేడెక్కిన కొద్దీ లోహాల నిరోధం పెరుగుతుంది. ఈ ఊహ భలేగా ఉంది. లోతల కణాల మధ్య జరిగే ఘర్షణను స్పష్టంగా కళ్లకు కట్టినట్లు చెప్పారు. దీనికోసం మన పత్రాల్లో ఒక సూత్రాన్ని కూడా పొందుపరిచారు. అవును. R=1+α×T−T0. ఈ సమీకరణం మొదటి చూపుకు కాస్త క్లిష్టంగా అనిపించినా దీని సారాంశం చాలా సులభం. ఇక్కడ ఆల్ఫా అనేది ఉష్ణోగ్రత గుణకం లేదా టెంపరేచర్ కోఎఫిషియెంట్. అవును. ఉష్ణోగ్రతలో వచ్చే మార్పుని బట్టి నిరోధం ఎంత శాతంలో మారుతుందో ఈ ఆల్ఫా గుణకం నిర్ధారిస్తుందన్నమాట. ఖచ్చితంగా. అయితే ఇక్కడ మన పత్రాలు ఒక పెద్ద మలుపును పరిచయం చేస్తున్నాయి. లోహాల విషయంలో వేడి పెరిగితే నిరోధం పెరుగుతుంది అని మాట్లాడుకున్నాం కదా. అవును. కానీ అర్ధవాహకాలలో అంటే సిలికాన్ లాంటి సెమీకండక్టర్లలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేకం జరుగుతుంది. ఉష్ణోగ్రత పెరిగితే వాటి నిరోధం ఆశ్చర్యకరంగా తగ్గుతుంది. ఇది భౌతిక శాస్త్రంలోనే అత్యంత కీలకమైన ఆసక్తికరమైన ప్రవర్తన. వినడానికి కొంచెం వింతగా ఉంది. అవును. లోహాలు వేడెక్కితే అడ్డుకుంటాయి, కాని అర్ధవాహకాలు వేడెక్కితే మరింత సులభంగా కరెంటును వెల్లనిస్తాయా? దీని వెనుకున్న కారణమేమిటి? అర్ధవాహకాల నిర్మాణం కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇందాకటి హాలు ఉదాహరణే తీసుకుంటే ఈ సెమీకండక్టర్లలోని హాలులో చాలా తలుపులు మూసి ఉంటాయి. అంటే సాధారణ ఉష్ణోగ్రత దగ్గర కరెంటు వెళ్లడానికి దారి ఉండదు. కరెక్ట్. కానీ వేడి అనేది ఇక్కడ తాళంచెవిలాగా పనిచేస్తోంది. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ ఆ పదార్థం లోపల బంధించబడియున్న ఎలక్ట్రాన్లకు అదనపు శక్తి వస్తోంది. ఓహో. ఆ శక్తితో అవి తమ బంధాలని తెంచుకుని విద్యుత్ను మోసుకెళ్లడానికి సిద్ధమవుతాయన్నమాట.
అంటే వేడి పెరిగిన కొద్దీ విద్యుత్ను రవాణా చేసే వాహనాల సంఖ్య పెరుగుతుందన్నమాట. అందుకే వేడెక్కిన సెమీకండక్టర్లలో నిరోధం తగ్గి కరెంటు ప్రవాహం పెరుగుతుంది. ఖచ్చితంగా. బా ఒకే వేడి రెండు వేరువేరు పదార్థాలపై చూపే ప్రభావం ఎంత భిన్నంగా ఉందో కదా. ఈ లక్షణాలన్నీ కేవలం పుస్తకాలకే పరిమితం కాదు. ఈ సూత్రాలే మన దైనందిన జీవితంలోని ఎన్నో పరికరాలకు ప్రాణం పోస్తున్నాయి. అవును. ఇందాక టంగ్స్టన్ బల్బుల గురించి మాట్లాడుకున్నట్లుగానే మన ఇళ్లలో వాడే వాటర్ హీటర్లు లేదా బట్టలు ఇస్త్రీ చేసుకునే ఐరన్ బాక్సుల గురించి పత్రాల్లో ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. వాటిలో నిక్రోమ్ వంటి ప్రత్యేకమైన మిశ్రమ లోహాలను వాడతారు. దానికి కారణం కూడా దాని విశిష్ట నిరోధమే. నిక్రామ్కు కరెంటును అడ్డుకునే శక్తి చాలా ఎక్కువ. మనం ఆ హీటర్ను ఆన్ చేయగానే లోపలికి వెళ్లిన కరెంటును ఈ నిక్రోమ్ తీగ గట్టిగా అడ్డుకుంటుంది. ఈ పోరాటంలో శక్తంతా వేడిగా మారుతుంది. కరెక్ట్. మనం వాడుకునే వేడి నీళ్లు లేదా ముడతలు లేకుండా ఇస్త్రీ చేసుకునే బట్టలు ఈ నిక్రోమ్ యొక్క విశిష్ట నిరోధం చలవే. అలాగే పత్రాలు థర్మిస్టర్ల గురించి కూడా ప్రస్తావించాయి. ఉష్ణోగ్రతను బట్టి నిరోధం మారే ఈ లక్షణాన్ని మనం ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో సెన్సార్లుగా వాడుకుంటాం. అవును. కార్ల ఇంజన్లలో వేడి మరీ ఎక్కువైనప్పుడు డాష్బోర్డ్ మీద లైట్ వెలగడం లాంటివన్నీ ఈ థర్మిస్టర్ల వల్లనే సాధ్యం. దాంతోపాటు సర్క్యూట్ బోర్డులలో నిర్దిష్టంగా ఒక చోట ఎంత కరెంటు వెళ్లాలో నియంత్రించడానికి వాడే రెసిస్టర్లను కూడా ఈ విశిష్ట నిరోధపు విలువల ఆధారంగానే ఖచ్చితత్వంతో తయారుచేస్తారు. అంటే ఒక ఆధునిక సర్క్యూట్ బోర్డ్ అంటేనే వివిధ రకాల విశిష్ట నిరోధాలు ఉన్న పదార్థాలను ఒక క్రమపద్ధతిలో పేర్చిన ఒక అద్భుతమైన నిర్మాణం. అందుకే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనేది ఒక ఆర్కెస్ట్రాని నడిపించడం లాంటిదే అంటారు. ఎక్కడ విద్యుత్ వేగంగా వెళ్లాలో అక్కడ అత్యల్ప విశిష్ట నిరోధం ఉన్న రాగిలాంటివి వాడతారు. ఎక్కడ కరెంటును నియంత్రించాలో అక్కడ కార్బన్ లేదా ఇతర మిశ్రమాలు వాడతారు. అవన్నీ సమన్వయంతో పనిచేస్తేనే మన ఫోన్ కానీ కంప్యూటర్ కానీ సక్రమంగా పనిచేస్తుంది. సరే, ఈ సుదీర్ఘమైన విశ్లేషణను ఒకసారి సమీక్షిద్దాం. ఈ భౌతికశాస్త్ర పత్రాల ద్వారా మనం నేర్చుకున్న కీలకాంశాలేంటంటే, మొదటిది, విశిష్ట నిరోధం అనేది వస్తువుల సైజుపై కాకుండా ఆ పదార్థం యొక్క అంతర్గత లక్షణంపై ఆధారపడి ఉంటుంది. దీనికి SI ప్రమాణం ఓం మీటరు. రెండోది, మనం ఒక తీగ పొడవును పెంచినా లేదా లావుగా చేసినా దాని సాధారణ నిరోధం మారుతుంది, కాని దాని విశిష్ట నిరోధం ఎప్పటికీ మారదు. కరెక్ట్. మూడవది, అందుబాటులో ఉన్న అన్ని పదార్థాలలోకి వెండి అత్యుత్తమ వాహకం. దానికి అత్యంత తక్కువ విశిష్ట నిరోధముంటుంది. కాని ప్రాక్టికల్ ప్రపంచంలో రాగి, అల్యూమినియంలు రారాజులు. చివరగా, ఉష్ణోగ్రత పెరిగినప్పుడు లోహాలు కరెంటును అడ్డుకుంటే అర్ధవాహకాలు మాత్రం కరెంటును మరింతగా ఆహ్వానిస్తాయి. సాధారణ నిరోధానికి, విశిష్ట నిరోధానికి మధ్య ఉన్న ఈ స్పష్టమైన రేఖను అర్థం చేసుకోవడమే మనం ఈరోజు తెలుసుకున్న అతి పెద్ద విషయం. ప్రతిరోజూ మనం వాడే టెక్నాలజీ వెనుక ఎంత అద్భుతమైన సైన్స్ దాగి ఉందో ఈ పత్రాలు మనకు తెలియజేశాయి. అయితే ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక సరికొత్త ఆసక్తికరమైన ఆలోచనను మీ ముందు ఉంచుతాను. చెప్పండి. మనమిందాక మాట్లాడుకున్నట్లు అర్ధవాహకాలు అంటే సెమీకండక్టర్లు. వేడెక్కిన కొద్దీ వాటి నిరోధం తగ్గిపోయి కరెంటును మరింత సులభంగా లోపలికి అనుమతిస్తాయి కదా. అవును. మరి మన చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ల ప్రాసెసర్లు, కంప్యూటర్ల మదర్బోర్డులు అన్నీ తయారుచేసేది ఈ సిలికాన్ లాంటి సెమీకండక్టర్లతోనే. మనమొక భారీ వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు ప్రాసెసర్ వేడెక్కుతుంది. అది వేడెక్కిన కొద్దీ దాని నిరోధం తగ్గి మరింత ఎక్కువ కరెంటు లోపలికొచ్చేస్తుంది. ఎక్కువ కరెంటు వస్తే అది మరింత వేడెక్కుతుంది, మళ్లీ నిరోధం తగ్గుతుంది, మళ్లీ కరెంటొస్తుంది. ఇదొక ప్రమాదకరమైన చక్రం, థర్మల్ రనవే అంటారు. మరి అలాంటప్పుడు మన ఫోన్లు ఆ వేడి కరిగిపోకుండా, పేలిపోకుండా ఇంజనీర్లు ఏ స్థాయిలో శ్రమిస్తున్నారు? ఆ విపరీతమైన కరెంటు ప్రవాహాన్ని వారు ఎలా అదుపులో ఉంచుతున్నారు? అదొక పెద్ద సవాలు. ఈ ఉష్ణోగ్రత మరియు నిరోధం సవాలును వారు ఎలా జయించారో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ విశేషమైన అంశాన్ని మీకై మీరే ఒకసారి అన్వేషించండి. టెక్నాలజీ ప్రపంచంలోకి అది ఖచ్చితంగా ఒక అద్భుతమైన ప్రయాణమవుతుంది. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.